ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన కడియం శ్రీహరి, దానం నాగేందర్ల విషయంలో బీఆర్ఎస్ డిమాండ్ సార్. ఇది ఆల్రెడీ స్పీకర్కు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఫిరాయింపు నిరోధక చట్టం ఏం చెప్తోంది? బీఆర్ఎస్ డిమాండ్పై ఫిరాయింపుల నిరోధక చట్టం లీగల్ యాంగిల్ ఒకటి, పొలిటికల్ యాంగిల్ ఒకటి. పొలిటికల్ యాంగిల్ వచ్చినప్పుడు బీఆర్ఎస్కు హక్కు ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి, ఈవెన్ సిపిఐ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు ఎవరు రాజీనామా చేయలేదు. రాజీనామా చేయమని బీఆర్ఎస్ అడగలేదు. వారు బీజేపీలో చేరినప్పుడు మాత్రం రాజీనామాలు చేశారు. ఇప్పుడు మీకు ఈటల రాజేందర్ రాజీనామా చేసి ఉప ఎన్నిక ఎదుర్కొన్నాడు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నిక ఎదుర్కొన్నాడు. సో బీజేపీ ప్రిన్సిపల్డ్ స్టాండ్ అంటే వేరే పార్టీ నుంచి వచ్చినప్పుడు రాజీనామా చేయాలని ఆ మేరకైన ప్రిన్సిపల్. అంటే పార్టీ ఫిరాయింపులే నైతికం కాదు, బట్ అట్లీస్ట్ విత్ ఇన్ దట్ ఒక ప్రిన్సిపల్ స్టాండ్. ఒక పార్టీ తరఫున గెలిచిన సీటును ఖాళీ చేసి మళ్ళీ ఎన్నికలు ఎదుర్కోవాలనేటువంటి ఒక ప్రిన్సిపల్ స్టాండ్ బీజేపీ తీసుకుంది. కానీ బీఆర్ఎస్ ఎప్పుడు తీసుకోలేదు. బీఆర్ఎస్ ఇంతమంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు ఎవరినైనా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయమని అడిగిందా? సో దాన నాగేందర్ ఇప్పుడు కడియం శ్రీని అడుగుతున్నారు. కానీ మరి అప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి, సవితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి చాలామంది చేరారు కదా కాంగ్రెస్ నుంచి. టీడీపీ సండ్ర వెంకట వీరయ్య వీళ్ళందరూ ఎంతమంది చేరలేదు అప్పుడు? మరి ఎవరినన్నా అప్పుడు మీరు ఎమ్మెల్యేలుగా రాజీనామా చేయండి, మీరు టీడీపీ నుంచి వచ్చారు, కాంగ్రెస్ నుంచి వచ్చారు, మళ్ళీ ఉప ఎన్నికలు ఎదుర్కొందాం అని అన్నారా? 88 సీట్లు బీఆర్ఎస్కి వచ్చిన సమయంలో కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకొని ఉప ఎన్నికలకు వెళ్ళే సాహసం కానీ ధైర్యం కానీ బీఆర్ఎస్ చేయలే. అలాంటప్పుడు ఇప్పుడు రాజీనామా చేయమని అడిగితే అది రాజకీయంగా డిమాండ్ చేస్తే ఏ రకంగా జనం రిసీవ్ చేసుకుంటారు? సో అది మొదటి ప్రశ్న. ఇక లీగల్గా అయితే అప్పుడు బీఆర్ఎస్ చేసినా ఇప్పుడు కాంగ్రెస్ చేసినా తప్పే. ఏంటి తప్పు? ఫిరాయింపు నిరోధక చట్టం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ చాలా స్పష్టంగా ఏం చెప్తుంది అంటే, ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిస్తే 2 సందర్భాల్లో వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. అంటే వాళ్ళు తన సభ్యత్వాన్ని కోల్పోతారు, చట్టసభల సభ్యులు ఎవరైనా. మొదటిది పార్టీ విప్పును ధిక్కరిస్తే, అంటే ఏదైనా ఇప్పుడు అవిశ్వాస తీర్మానము, బడ్జెట్ ఇలాంటి సందర్భంలో విప్ జారీ చేస్తారు. అంటే పార్టీ ఒక ఆదేశాన్ని ఇస్తుంది. సామాన్యుడి భాషలో చెప్పాలంటే విప్ అంటే ఆ ఆదేశానికి అనుగుణంగా వ్యవహరించకపోతే డిస్క్వాలిఫై అవుతారు. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో విప్ ఉండదు కనుక రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్లో జరుగుతూ ఉంటాయి మనకు. సో ఇక రెండవది వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ. ఈవెన్ రాజీనామా అన్న పదం కూడా లేదు. స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకుంటే అనే పదం వాడు. దీనిపైన సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో వాట్ కాన్స్టిట్యూట్స్ వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ అంటే స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకోవడం అంటే ఏమిటి అని నిర్వచించింది. అంటే ఒక పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని రకాలైనటువంటి చర్యల్ని కూడా పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టే అవుతుంది. అందువల్ల ఇవాళ ఉదాహరణకు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దాన నాగేందర్ బీఆర్ఎస్ ఎంపీగా చేస్తున్నాడంటే అది క్లియర్గా వాలంటీర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్. వాస్తవంగా వాలంటీర్లీ గివింగ్ అప్ ద కూడా అవసరం లేదు. వాళ్ళు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఆ పార్టీకి రాజీనామా కూడా చేశారు. అంటే ఫిరాయింపు నిరోధక చట్టం రాజీనామా కూడా అవసరం లేదు పార్టీకి. కొన్ని చర్యల ద్వారా వాలంటీర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ అని భావించినా అది ఆటోమేటిక్గా సభ్యత్వం కోల్పోతారు. ఇప్పుడు దాన నాగేందర్ కానీ కడియం శ్రీహరి కానీ వారు పార్టీ సభ్యత్వాన్ని వదులుకొని పార్టీకి రాజీనామా చేసి అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఫిరాయింపు నిరోధక చట్టం అంగీకరించదు. ఆ చట్టం ప్రకారం దే స్టాండ్ డిస్క్వాలిఫైడ్. వారు ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోవాల్సిందే. కానీ చట్టం ఏం చెప్తోంది? దీనిపైన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఆ పార్టీ ఇస్తే స్పీకర్ దానిపైన నిర్ణయం చెప్పాలి. స్పీకర్ నిర్ణయం చెప్పేంత వరకు కోర్టులు ఎంటర్ కావు. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులకు కోర్టులు డైరెక్షన్లు ఇవ్వవు. ఇటీవల ఎమ్మెల్సీల నామినేషన్ వ్యవహారంలో కూడా హైకోర్టు అన్నీ చెప్పి కూడా చివరికి ఏమన్నది, గవర్నర్కు మేము డైరెక్షన్లు ఇవ్వలేము అని చెప్పింది.
అందువల్ల రాజ్యాంగ వ్యవస్థలకు ఉండేటువంటి ప్రత్యేకమైన ప్రతిపత్తి అది. అందువల్ల ప్రభుత్వం హైకోర్టుకు డైరెక్షన్లు ఇవ్వలేదు, మీరు ఈ కేసు టేకప్ చేయండి, ఆ కేసు టేకప్ చేయండి అని. అలాగే శాసనసభ స్పీకర్కు కోర్టు డైరెక్షన్లు ఇవ్వలేదు. అందువల్ల స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకోక ముందు కోర్టుకు వెళ్ళరాదు. అయితే అన్ఫార్చునేట్లీ చట్టంలో స్పీకరు ఇంత సమయంలోనే నిర్ణయం తీసుకోవాలని ఎక్కడ లేదు. ఇప్పుడు గవర్నర్ కూడా ఫైళ్ళు పెట్టుకొని నెలల తరబడి ఏళ్ల తరబడి ఎందుకు ఉంచుకుంటున్నారు? రాజ్యాంగంలో గవర్నర్కు ఇంకో 15 రోజుల్లో ఫైల్ క్లియర్ చేయాలని లేదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించిన సమయంలో వారు ఊహించలేదు రాజకీయాలు ఈ స్థాయికి దిగజారి వ్యక్తులు ఇలా ప్రవర్తిస్తారని. అందువల్ల యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే గవర్నర్కు ఫైల్ వచ్చిన వీలైనంత త్వరగా ఆ ఫైల్ పైన గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని ఉంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే ఏంటి? ఎర్లీ అంటే ఏంటి? నువ్వు ఎర్లీగా లేసావా అంటే అవును, ఎర్లీగానే 9 గంటలకు లేచినా అనొచ్చేవాడు. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు 11ంటికి లేచేవాడు. సో ఇవాళ 9 గంటలు లేస్తే ఎర్లీగానే, కానీ 9 గంటలు ఎర్లీ అవుతుందా? కాదు కదా. సో అందువల్ల రాజ్యాంగంలో ఉన్న యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్కు మన తమిళసాయి సౌందరరాజన్ కూడా ఆ రకంగా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. అలాగే స్పీకర్ నిర్ణయం తీసుకోవడాన్ని ఆలస్యం అవుతుంది. స్పీకర్ ఎవరు? అధికార పార్టీ సభ్యుడు. అందువల్ల స్పీకర్ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోడు. సో కోర్టులు జోక్యం చేసుకోవాలంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అది కోర్టుకు పోవాలి. కోర్టులో అది విచారణ ఏళ్ళ తరబడి పడుతుంది. ఈ లోపల 5 ఏళ్ళు పూర్తే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తాయి. సో అందువల్ల దీనికి ఎక్కడో కానీ పరిష్కారం ఉండాలి. నిజంగా అయితే రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారిన మరుక్షణమే ఏ పిటిషన్ అవసరం లేదు, ఏ స్పీకర్ నిర్ణయం అవసరం లేదు, స్టాండ్ డిస్క్వాలిఫైడ్ ఉండాలి. కానీ అలా ఉంటుందా? రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చట్టాలు చేయగలిగేది అధికారంలో ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు చట్టం చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కనుక. వాళ్ళకి నష్టం అవుతున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడుతుంది చూడండి, ప్రతిపక్షంలో ఉన్నారు కనుక అన్యాయం, అక్రమం, దుర్మార్గం ఇట్లనా అట్లనా అంటున్నారు. మరి వాళ్ళు ఏం చేశారు? సో అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా దీన్ని ఉపయోగించుకోవడం అనేది అలవాటు. అందువల్ల ఇక ఫిరాయింపు నిరోధక చట్టంలో ఇంకో ప్రొవిజన్ ఏంటంటే మెర్జర్ ప్రొవిజన్. ఒక ఒరిజినల్ పార్టీ కనుక మెర్జ్ అయితే ఇంకో పార్టీలో దాన్ని 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు సమర్థిస్తే యాంటీ డిఫెక్షన్లో వారికి వర్తించదని ఉంది. దీన్ని డిస్టార్టెడ్గా ఇంటర్ప్రిట్ చేసి 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు కనుక పార్టీ మారితే పార్టీ మెర్జ్ అయినట్టుగా ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. ఒరిజినల్ పార్టీ మెర్జ్ కాకుండా లెజిస్లేచర్ పార్టీ మెర్జర్ అనేది ఉండదు. కానీ లెజిస్లేచర్ పార్టీ మెర్జ్ అయినట్లుగా వీళ్ళు ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. లెజిస్లేచర్ పార్టీ అన్న పదమే ఎక్కడా రాజ్యాంగం అంగీకరించదు. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎ పార్టీ కాల్ లెజిస్లేచర్ పార్టీ. పార్టీ అనేది ఒరిజినల్ పార్టీ. ఇప్పుడు మీరు చూడండి, కేంద్రంలో పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఎన్నడో బీజేపీలో విలీనమైంది. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ విలీనమైంది అని ప్రకటించారు. ఎట్లా విలీనమైంది? తెలుగుదేశం విలీనమైందా? లేదా అప్పుడు తెలుగుదేశం పార్టీ. కానీ రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ బీజేపీలో విలీనమైనట్లుగా ప్రకటించి 4 ఎంపీలను సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు వీళ్ళందరూ కూడా చేర్చుకున్నారు కదా సీఎం రమేష్. అలాగే ఇక్కడ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ, టీడీపీ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్లో ఎప్పుడూ విలీనమయ్యాయి. మరి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ విలీనమైతే ఇలా కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చింది? మళ్ళీ ఎక్కడన్నా పార్టీ విలీనమైతే మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందా? సో ఇంత కామన్ సెన్స్ కనబడుతున్నా కూడా ఇష్టం వచ్చినట్టుగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు యాంటీ డిఫెక్షన్ లాను ఒక డిస్టార్టెడ్ ఇంటర్ప్రిటేషన్తో నడుపుతున్నారు. ఇది సుప్రీంకోర్టులో కేసు ఉంది. సుప్రీంకోర్టు బహుశా ఎన్నడొక్కరోజు చెప్తుంది. ఇటీవల కూడా ఒక కేసులో సుప్రీంకోర్టు అన్నది ఒరిజినల్ పార్టీ మెర్జ్ కాకుండా ఇది ఏంటి అని కూడా అడిగింది. కానీ దానిపైన తీర్పు రావాలి. తీర్పు వచ్చేంత వరకు ఈ తతంగా నడుస్తూనే ఉంటుంది.